బ్రేకింగ్ న్యూస్ గాంధీ ఆసుపత్రి నుంచి అందశ్రీ భౌతికాయాన్ని తరలించారు. లాలాగూడ నివాసానికి కుటుంబ సభ్యులు తరలించారు. అందశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అందశ్రీ. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే 7 గంటల 25 నిమిషాలకు చనిపోయినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. అప్పటికి అందశ్రీ చనిపోయి దాదాపు చాలాసేపు అవుతుందని గాంధీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. 15 ఏళ్లుగా అందశ్రీ బీపీతో సతమతమవుతున్నారని వివరించారు. అయితే నెల నుంచి అందశ్రీ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు అంటున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట. ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశారు. చూసి మా డిఎంఓ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు. బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఒక నెల నుంచి వాడట్లేదు. 2-3 రోజుల నుంచి తనకు డిస్కంఫర్ట్ ఉంది. దానికి డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు. కానీ అదే వాళ్ళు చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంది. దానికి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. నైట్ పడుకున్నారు. మార్నింగ్ లేవగానే పడిపోయినారు. అంటే కొద్దిసేపటికి కాదు, ఫ్యూ అవర్స్కి. ఇప్పటికే 4-5 గంటలు జరిగి ఉంటుంది. గౌరవ అందశ్రీ గారు ఇక వైద్యులు చెప్తున్నారు ఆల్రెడీ చనిపోయి దాదాపుగా 5 గంటలు కావచ్చు అంటే 4-5 గంటలు గడిచి ఉంటుంది. ఎందుకంటే నైట్ పడుకున్నారు. తెల్లారులు వచ్చేసరికి ఆయన కింద పడి ఉన్నారు ఆల్రెడీ. సో బాత్రూమ్ సమీపంలో పడి ఉన్నారు కాబట్టి అప్పుడు గుర్తించి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే దాదాపుగా 5 గంటలు 4-5 గంటలు చనిపోయి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్త్లో జన్మించారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోకి చేరింది ఆ గ్రామం. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు అందశ్రీ. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే గీతం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయనకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పురస్కారాన్ని కూడా అందించింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు అందశ్రీ. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆశుగా కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఉదయం ప్రఖ్యాత కవి అందశ్రీ కన్నుమూశారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి ఆల్రెడీ ఆయన కింద పడి ఉన్నారు. అప్పటికప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దీంతో గాంధీ హాస్పిటల్లో వైద్యులు
అప్పటికే మరణించారని ధృవీకరించారు. దాదాపుగా ఆయన చనిపోయి కూడా 4-5 గంటలు కావస్తుంది అన్నట్టుగా గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సో ఒక్కసారిగా అందశ్రీ ఆకస్మికంగా మరణించడంతో యావత్ సాహితీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కవులు, కళాకారులు, గాయకులు, ఇంకా అంత సాహితీ లోకం, ఆయనని అభిమానించే వాళ్ళు, ఆయన సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళు, ఆయన విప్లవ చైతన్యాన్ని, ఆయన నింపినటువంటి స్ఫూర్తిని పొందిన వాళ్ళు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అందశ్రీ ఇక లేరు అన్నటువంటి నిజాన్ని ఇంతవరకు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అందశ్రీ మరణంతో ఒక్కసారిగా సాహితీ లోకం పూర్తిగా మూగబోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి అయినా, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక పాటలు రాసిన, మొత్తం అందరికీ ఉపయోగపడేటువంటి పాటలు, చాలా గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అందశ్రీకి అశేషంగా అభిమానులు ఉంటారు. ఎందుకంటే ఆయన పల్లె జీవితాన్ని, ఆయన మనిషి యొక్క జీవితాన్ని వస్తువుగా తీసుకొని ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందశ్రీ పాట వినని వారు ఎవరు ఉండరంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అందశ్రీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్ఫూర్తి నింపి ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాకవిగా పేరొందారు, ప్రకృతి కవిగా పేరు పొందారు. అంటే ప్రకృతి పైన ఎక్కువగా ఆయన పాటలు రాశారు. ప్రజల యొక్క జీవన విధానం పైన, పల్లెల్లో ఉండేటువంటి అనుబంధాలపైన ఆయన ఎన్నో అశేషంగా పాటలు రాశారు. సో సినిమాల్లో కూడా అద్భుతంగా పాటలు రాశారు. ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి అందశ్రీ ఇవాళ ఒకసారిగా ఉదయం లేచేసరికి మరణించడంతో, మరణ వార్త తెలియగానే అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక అందశ్రీ లేరు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతోంది. ఇప్పటికే సీఎస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రఖ్యాత కవి అందశ్రీ అస్తమించారు. గాంధీ ఆసుపత్రి నుంచి భౌతికాయాన్ని తరలించారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, భౌతికాయాన్ని తరలించారు, ఎంతసేపు అవుతుంది? సో దాంతోపాటుగా అంత్యక్రియలు ఎక్కడ చేయబోతున్నారు? ఎస్ రాజేష్, కొద్దిసేపటి క్రితమే ప్రముఖ రచయిత కవి మృతదేహాన్ని, అందశ్రీ మృతదేహాన్ని అయితే లాలాపేటలోని తన నివాస వద్దనికి అయితే తీసుకెళ్లారని చెప్పాలి. ముఖ్యంగా ఆయనకు సంబంధించి ఈరోజు ఉదయం 7:20 ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తర్వాత 7:20 గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. తీసుకొచ్చిన అనంతరం ఆయన అప్పటికే చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఆయన చనిపోయినట్టుగా ఉన్నట్టుగా డాక్టర్లు అయితే తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్కి ఎమర్జెన్సీ వార్డుకి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలోనే ఆయన చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే మృతికి సంబంధించి మాత్రం ఆయన గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్ తోటి బాధపడుతున్నాడు. హైపర్ టెన్షన్, బీపీ అదంతా కూడా ఉంది. అయితే నెల రోజుల నుంచి ఆయన టాబ్లెట్స్ తీసుకోలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. తీసుకునే క్రమంలోనే ఆయనకు సంబంధించి ఈ మధ్య అంటే 2-3 డేస్ నుంచి ఆయనకు సంబంధించి డిస్కంఫర్ట్గా ఉండడం, అంటే ముఖ్యంగా గుండెలో సమస్య రావడం, గుండె నొప్పిగా రావడం కూడా వచ్చిందని చెప్పేసి కూడా డాక్టర్లు తెలిపారు. అయితే వచ్చిన క్రమంలోనే ఆయన నెగ్లిజెన్సీ ఒకటి, అదేవిధంగా డాక్టర్ని సంప్రదించకపోవడంతో ఆయన మృతి చెందడం జరిగినట్టుగా డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆయన లేరు అని విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి హైపర్ టెన్షన్ తోటి బాధపడుతున్న ఆయన దానికి సంబంధించి నెల రోజుల నుంచి టాబ్లెట్స్ తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆయనకి గుండె సంబంధిత సమస్య రావడం, 2-3 రోజుల నుంచి సమస్య వచ్చినా కూడా అది పట్టించుకోకపోవడంతో ఆయన మృతి చెందినట్టుగా అయితే డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం సమయంలో 7:20 హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది కుటుంబ సభ్యులు. అంటే ఇంట్లో బాత్రూమ్ వద్ద ఒక్కసారిగా పడిపోయాడు, కుప్పకూలి పడిపోయాడు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే రాత్రి భోజనం చేశారు, భోజనం చేసిన అనంతరం నార్మల్గానే వెళ్ళి పడుకున్నారు ఆయన బెడ్రూమ్లో. పడుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోయాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. పడిపోయిన క్రమంలోనే అక్కడే ఆయన బ్రాడ్ డెడ్గా కూడా అయినట్టుగా కూడా అది డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. తెలిపిన క్రమంలోనే 7:20 హాస్పిటల్కి తీసుకురావడం, అప్పటికే ఆయన చనిపోయారని చెప్పేసి డాక్టర్లు అయితే తెలిపారు. తెలిపిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన మృతదేహాన్ని అయితే లాలాపేటలోని వినోబా నగర్కి అయితే తరలించారు. తరలించిన అనంతరం ఆయన సందర్శనార్థం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయనకు సంబంధించి ఆయన పార్థివ
పార్థివ దేహాన్ని చూసేందుకు గాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు కాబట్టి ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, అందశ్రీ లాంటి కవి, రచయిత మరోసారి ఇంకా రారు పుట్టరు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం సమయంలో ఇలాంటి ఒక ఘటన, విషాద ఘటన వినిపిస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదని చెప్పాలి. అలాంటి ఘటన, అలాంటి సంఘటన, విషాద వివరణ విషయం తెలుసుకోవడం అనేది ప్రజెంట్ అయితే తెలుసుకున్న క్రమంలోనే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మొత్తం సాయంత్రం వరకు కూడా ఆయనకు సంబంధించి సందర్శనార్థం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. కాబట్టి ఆయన వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే సందర్శనార్థం కోసం అయితే పార్థివ దేహాన్ని చూసేందుకైతే వినోబ నగర్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత రేపు ఆయనకు సంబంధించి గట్కేసర్ వద్ద ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఆయన సొంత ఇంటి దగ్గర అయితే అంత్యక్రియలు జరపనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. పోలీసుల అధికారుల లాంఛనాలతోటి ఆయనకి అంత్యక్రియలు జరగాలని చెప్పేసి కూడా ఆదేశించారు. కాబట్టి అధికారుల లాంఛనాలతోటి, పోలీసుల లాంఛనాలతోటి ఇవన్నీ కూడా జరగనున్నాయి. ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, కవి లేకపోవడం అనేది తీరని లోటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ఇష్టపడే వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ పాటకు సంబంధించి కావచ్చు, అధికార పాట, తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఆయన రచించిన పాట కావడంతో అలాంటి పాట రచించినటువంటి వ్యక్తి అందశ్రీ లేకపోవడం, ఆ ప్రకృతి కవి అని కూడా ఆయనని పిలుస్తుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి లేకపోవడం అని చెప్పేసి తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విషాద ఛాయలో ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయారని చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదు. అంటే ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి ఆయన ఈ హైపర్ టెన్షన్ తోటి బాధపడడం, ఆ తర్వాత నెల రోజులుగా ఆయన టాబ్లెట్స్ తీసుకోకపోవడంతో ఈ గుండె సంబంధిత సమస్య 2-3 రోజుల నుంచి రావడం, ఆ తర్వాత ఒకటేసారి ఈ విధంగా ఆయన మృతి చెందడం అనేది తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన మృతదేహాన్ని లాలాపేట వద్దకైతే తీసుకెళ్లారు ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు. తీసుకెళ్లిన అనంతరం ఆయన సందర్శనార్థం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత గట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఆయన నివాసానికి అయితే తరలించనున్నారు. తరలించిన తర్వాత ఆయనకు సంబంధించి అధికార లాంఛనాలతో ఆయనకైతే అంత్యక్రియలు జరగనున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఈ ఉదయం ప్రఖ్యాత కవి, ప్రజాకవి, ప్రకృతి కవి అందశ్రీ అస్తమించారు. తెల్లవారుతుండగానే ఆయన అస్తమించారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి తన స్వగృహానికి తరలించారు. ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చారు మృతదేహానికి నివాళులర్పించడం కోసం, వారి కుటుంబ సభ్యులు ఓదార్చడం కోసం ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చారు. ఇప్పటికే ఇంకా అందరూ తరలి వస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఉదయం తెల్లవారుతుండగానే ఈ వార్త విని అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. కవులు, కళాకారులు, గాయకులు, అభిమానులు అందరూ కూడా అందశ్రీ మరణ వార్త విని ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో ఇప్పుడిప్పుడే ఇంకా అందశ్రీ లేరు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకుంటూ అందశ్రీకి కడసారి నివాళులు అర్పించేందుకు వారి గృహానికి రాబోతున్నారు అందరూ. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్ కూడా వచ్చినట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రకృతే నా బడి, పల్లెటూరే నా గురువు. ఇది ప్రముఖ కవి అందశ్రీ నోటి మాట. అన్నట్లుగానే పల్లె, ప్రకృతి చుట్టూ అందశ్రీ పాటలు, సాహిత్య జీవితం గడిచింది. ఆయన అసలైన జీవిత సంపద పద సంపదే. మ్యాన్ ఆఫ్ మెనీ లెటర్స్ అని సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్న సుకవి, ప్రజాకవి, ప్రకృతి కవి మన అందశ్రీ. మట్టిలో నుంచి వచ్చిన మాటలే ఆయన పాటలు. పాటలకు, సాహిత్యానికి విద్యార్హత ముఖ్యం కాదు, మనసు ముఖ్యం అని నిరూపించిన మహాకవి అందశ్రీ. ఆయన కలమే కాదు, గళం కూడా మహా అద్భుతం. ఉద్యమ గీతాలైనా, ఉద్వేగాన్ని పెంచే పాటలైనా, ఓదార్చే మాటలైనా, హుషారు పెంచే అక్షరాలైనా అన్నీ అందశ్రీ సొంతం. ప్రజా కవిత్వానికి ఆయన ప్రతినిధి. అందశ్రీ అక్షరం సూటిగా, లోతుగా, మానవతా విలువలతో నిండి ఉంటుంది. అందుకే ఆయన అభ్యుదయ కవి అయ్యారు. పెద్దగా చదువు లేకపోయినా తన సహజ ప్రతిభతో సాహిత్య రంగంలో శిఖరాగ్రాణం నిలిచారు. తన కవితలు, పాటల ద్వారా తెలంగాణ రైతు, కార్మిక, పేద ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తూ ప్రజాకవి పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. జయ జయ హే తెలంగాణ అన్న, జై బోలో తెలంగాణ అంటూ స్వరాష్ట్ర కాంక్షను రగిలించి
తెలంగాణ ఆత్మగౌరవాన్ని జ్వలింపజేయడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటల ద్వారా సామాజిక న్యాయం, స్వాభిమానాన్ని చాటి చెప్పిన మహా మనిషి అందశ్రీ. ఆయన పాట రాశారంటే ఒక తెలియని ఉత్సాహం, భవిష్యత్తుపై ఆశ కనిపిస్తాయి. రైట్, ఈ ఉదయం ప్రజాకవి, ప్రకృతి కవి అందశ్రీ అస్తమించారు. ఒక్కసారిగా సాహితీ లోకం దిగ్భ్రాంతి గురైంది. అందశ్రీని అభిమానించే వాళ్ళు, ఆయనతో చైతన్యాన్ని పొందిన వాళ్ళు, ఆయనతో స్ఫూర్తిగా పొందిన వాళ్ళు అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందశ్రీ మరణంతో ఒక సాహితీ లోకంలో ఒక గొప్ప కవిని కోల్పోయినట్టుగా అయిందని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. సో అందశ్రీ మరణాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. సో అందశ్రీ చేసినటువంటి సాహిత్య సేవ గురించి, ఆయన రాసినటువంటి పాటల గురించి అందరూ గుర్తు చేసుకుంటూ, అందశ్రీ భౌతికాయం ఇప్పటికే ఆయన ఇంటికి చేరింది కాబట్టి భౌతికాయాన్ని సందర్శించడం కోసం, ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందశ్రీ అభిమానులు. మా ప్రతినిధి సురేష్ అందశ్రీ ఇంటి దగ్గర నుంచి లైవ్లో ఉన్నారు. సురేష్, సో అందశ్రీ ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉంది? విషాదకరంగా ఉంది కనిపిస్తోంది. బట్ అందరూ వస్తున్నారా అంటే అందశ్రీ భౌతికాయాన్ని చూడడం కోసం తెలిసిన వాళ్ళు, అభిమానులు? అంటే అందశ్రీ చాలా కాలం నుంచి లాలపేటలోనే ఉండే ఇక్కడ బస్తీవాసులందరూ కూడా అందశ్రీ చనిపోయాడనే విషయం తెలుసుకొని ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ కోదండరామ్ కూడా రావడం జరిగింది. ఆయనకు చాలా అందశ్రీతో తెలంగాణ ఉద్యమంలో అనేక అనుబంధం ఉండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి కోదండరామ్ మాట్లాడుతున్నాడు, ఒకసారి మాట్లాడదాం. వ్యక్తిగతంగా కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. అయితే ఏదైతే అందశ్రీతోనే ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పాటని అధికారికంగా తెలంగాణ గేయంగా ప్రకటించడం జరిగింది. ఈ మధ్యనే ఆయనకి ప్రభుత్వం కూడా సత్కారం కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందశ్రీ ఈరోజు ఉదయం ఉదయం లేవగానే ఆయనని అస్వస్థకు గురి కావడంతో వెంటనే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడ వైద్యులు చూసి చనిపోయాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు అతను తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన చనిపోయాడు. అయితే 64 సంవత్సరాల్లోనే అందశ్రీ ఇలా చనిపోవడం చాలా విషాదంగా ఉందని చెప్తున్నారు. ప్రజాకవి, రచయిత, ఎంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ చనిపోవడం ఇక లేరనే వార్త వినలేకపోతున్నామంటున్నారు. కోదండరామ్ గారు ఉన్నారు, చెప్పండి, మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అందశ్రీతో? అందశ్రీతో మొత్తం తెలంగాణకే అనుబంధం, అందులో నేను ఒక భాగమే. ఆయన అనేక సమావేశాల్లో మాటలు పాటలు ఉండేవి. ఆ మాటాపాట కార్యక్రమానికి ఆయనతో పాటు మేము కలిసి సభలకు సమావేశాలకు వెళ్ళేవాళ్ళం. 1-2 కాదు, 100 సమావేశాలు ఇద్దరం కలిసి పాల్గొన్నాం. ఆ 100 సమావేశాల్లో ఆయన మాటాపాట వినేది, తెలంగాణ గురించి ఆయన చెప్పిన విషయాలు కానీ అన్నిటికంటే మించి ఆయన తెలంగాణ ఉద్యమము ఎట్లా పోతే బాగుంటుందనే విషయం మీద కూడా తరచూ తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడు. ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపేవాడు. అది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. మనిషి తారతమ్యాలు ఉండవు, మనుషుల మధ్యన ఇట్లా దూరం అనేది ఆయనకు తెలియదు. ఎవరితోనైనా కలివిడిగా ఉంటాడు, స్నేహంగా ఉంటాడు. కాబట్టి ఇంటికి వచ్చిందంటే దాదాపు ఒక సుడిగాలిలాగా వస్తాడు మనిషి. మొత్తం అందరినీ చుట్టుకుంటాడు, అందరినీ పలకరిస్తాడు, అందరినీ తడుముతాడు. అది ఆయనకు ఉండేటువంటి గొప్పతనం. చాలా మాకు ఆశ్చర్యం అనిపించే విషయం తొలుత ఏంటంటే, ఏమి చదువు రాదు, అక్షర జ్ఞానం కూడా లేదని చెప్తాడు, మరి ఇంత పాట ఎట్లా రాస్తాడు అని మేము అదే ఆశ్చర్యపోయేది. ఆ పదబంధం అది అట్లా రావటం చాలా కష్టం. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా పదాల కూర్పు కానీ ఆ పదాల ఎంపిక కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి మేము ఆశ్చర్యపోయి అప్పుడప్పుడు అడిగేది కూడా. నా నాలిక మీద బీజాక్షరం ఉన్నదేమో అని అంటుండేది. అంతే తప్ప ఎన్నడూ కూడా చెప్పేవాడు కాదు. దానికి అంతకుమించిన వివరణ ఆయన దగ్గర లేదు. అది కొంత ఆధ్యాత్మిక జీవితం ఉంది ఆయన. అట్లాంటి సన్యాసులతో పరిచయం ఉండి అటే వెళ్దామనుకున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి సమాజంలో ఒక పాత్ర, మానవులకు ఒక సేవ చేయటం ఒక కర్తవ్యంగా ఎంచుకొని ఇక్కడ మన జీవితంలో ఇక్కడ జీవితాన్ని ఎంచుకున్నాడు. అది ఆయన
చేసిన ఆయన తీసుకున్న నిర్ణయము తెలంగాణకు లాభం చేసింది. అట్లా తెలంగాణలో ఒక భాగమైండు. తల్లి తండ్రి లేకుండా అనాథగా పెరిగిండు. ఊరే తన తల్లి అనుకున్నాడు. ఆ ఊరే ఆయనకు ఆధారం ఇచ్చింది, నీడ చూపింది అని చెప్పి నమ్ముతాడు. ఆ ఊరు నుంచే చాలా నేర్చుకున్నా అని కూడా ఆయన చాలా ప్రేమగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటాడు. అది ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అంజశ్రీ చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన ఇల్లు చూస్తే 2 రూమ్లలో ఉంటాడు, సొంత కారు కూడా లేదు అంజశ్రీకి అని చెప్పి బస్సు వాసులు చెప్తున్నారు. ఎట్లా చూడాలంటారు ఆయన జీవనం? అదే అంతే, ఆయన మామూలు పశువులుగా పెరిగిన పిల్లగాడు తర్వాత ఒక నిర్మాణ కార్మికునిగా కూలీగా మారి ఒక నిర్మాణ కార్మికునిగానే ఆయన బతికిండు. అది అందశ్రీ జీవితం. గత ప్రభుత్వంలో సరైన గుర్తింపు పొందలేదు. అనేక ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పిండు చాలా ఇబ్బందికి గురైన. మేము తెలంగాణలో ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేస్తాం, కానీ ఈ మధ్యనే ఆయన పాటని గుర్తించి ప్రభుత్వం ఆయనకి ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేశాను. కానీ ఇప్పుడే అకాల మరణం మృతి చెందడం జరిగింది. అవును, చాలా పెద్ద ఊహించని సంఘటన ఇది. మొత్తం తెలంగాణ ఇవాళ దుఃఖంలో మునిగిపోయింది. ఇవాళ వాస్తవానికి ఆయన వ్యక్తిగతంగా ఏం కోరుకోలే, పదవులో ఏవో కోరుకోలే. ఆయన కోరుకున్నది ఏంటంటే అది పాటకు జాతీయ గీతం గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు. అప్పటికే తెలంగాణలో ప్రచారం పొందింది. ప్రతి స్కూల్లో జాతీయ గీతం తర్వాత అది పాడేది. ఖమ్మం కోర్టులో దాదాపు ప్రతిరోజు ఆ కోర్టు కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఆయన పాట పాడేది. అట్లా దానికి ప్రచారం దొరికింది. జాతీయ హోదా గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. అది దొరకకపోవడంతో ఆయన బాగా నిరాశ చెందిండు, బాధపడ్డాడు అన్నిటికంటే మించి. ఆ ఒక్క విషయమే కాదు, మనుషులతో వాళ్ళ వ్యవహారం చూసి కూడా ఆయన ఖిన్నుడైపోయిండు, బాధపడ్డాడు. చాలాసార్లు ఈ విషయం అందరితో కూడా పంచుకున్నాడు. ఇవాళ ఏంటంటే మరి ప్రభుత్వంలో వాళ్లకు ఆయన పాటకు గుర్తింపు దొరికింది. అయితే చాలా మంది ఇక్కడ లాలపేటకు సంబంధించిన బసివాసులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉండేది మీకు అందశ్రీతో గారి అనుబంధంగానే? అందశ్రీ గారు సామాన్య జీవితం గడుపుతూ అద్భుతమైన సాహిత్యాన్ని సాధించి అద్భుతమైన గేయాలను గీస్తూ రాస్తూ పాడుతూ అందరినీ సంతోషపెడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయంతో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి తన సాహిత్యాన్ని వెదజల్లి తెలంగాణ పేరు ప్రతిష్టలు తెచ్చిన మహాకవిగా ప్రఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు. ఆయన సామాన్యంగా ఎవరితో చాలా శాంత స్వభావుడు. ఎవరితో కొట్లాడినట్టు కానీ, ఆవేశపడినట్టు కానీ, కోప్పడినట్టు కానీ ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ తన సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు తన సాహిత్య ధోరణిలోనే ఉండేవాడు. తన జీవితంలో మొత్తం ఇంట్లో ఉన్న, ఎక్కడ ఉన్న, కుటుంబంలో ఉన్న ఆయన ఎప్పుడు 24 గంటలు సాహిత్య విలీనమైపోయి ఉండి సాహిత్యాన్ని చేస్తూ సాహిత్య అద్భుతంలో సేవ చేసుకున్నటువంటి మహానుభావుడు అందశ్రీ గారు. ఇక్కడే పుట్టి 30 సంవత్సరాలు ఉండగా మా ఇంటి పక్కనే ఉన్నాడు. ఆయన ఆ మిత్రుడు చాలా ప్రాణంగా చూసుకునేవాడు. ఆ కుటుంబంతో చాలా బాగా సన్నిహితంగా ఉండేవాడిని. అద్భుతంగా చూసినటువంటి ఆ మహానుభావుడు ఇలా దూరినందుకు బాధపడుతున్నాం దుఃఖంతో. మళ్ళీ కనరాడు అన్నట్టు గొప్ప కవి, తెలంగాణ సాహిత్య చరిత్రలోనే అద్వితీయమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని వెదజల్లినటువంటి గొప్ప కవి అందశ్రీ తప్పితే వేరే కనరాడు అని తెలియజేస్తున్నాను. చెప్పండి, మీరు ఇక్కడే అందశ్రీ మాకు మార్నింగ్ ఇంతకుముందు పొద్దుగాల సడన్గా అకాల మరణం చెందినంటే బాధపడ్డాం. మన ఆయనతోటి మాకు చాలా అనుబంధం ఉంది. ఎట్లా అంటే మేము పొద్దుగాల పూట గ్రౌండ్లో కలిస్తే వాకింగ్ చేస్తుండే, కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తుండే, ఇట్లా చేస్తున్నా తమ్మి ఇట్లా చేస్తున్నా అని. ఒక్కోసారి నాతో కూడా రాపిస్తుండే ఆయన, జర రాయి ఇది చేసినా గది చేసినా అని చెప్తుండే. ఆ సందర్భం ఆయనతో మనకు చొరవ ఉంది. ఆ విధంగా ఆయన మాకు రెగ్యులర్గా ఈయన ఎక్కుతుండే, రోజు దిగుతుండే పోతుండే, మేము చూస్తుండే కలుస్తుండే కూడా. ఈ మధ్యలో అన్నని ఒక్కసారి పలకరిస్తే మళ్ళీ కూడా అలా వారం కూడా పలకరిస్తే, అన్న ఇంకెన్ని రోజులు ఉంటాయి పాత ఇంట్లో అడిగితే, లేలే తమ్మి ఇల్లు తీసుకున్నా ఎన్ఎఫ్సి నగర్లో గట్కేసర్లో కడుతున్నా, తొందరగా స్టార్ట్ అయింది, తొందరగా నా ఇంట్లోకి పోయేది, మిమ్మల్ని అందరం ఇల్లు ఇస్తా అన్నట్టు ఒక మాట అయితే మాతో అన్నాడు. ఆ రోజు ఈయన వాళ్ళ భార్య కూడా కలిసింది. అదే లాస్ట్ ఇక చివరి మాట. అదే ఆయన చనిపోయినందుకు తెలంగాణ, ఇప్పుడు మనకు తెలంగాణ గీతం ఆయన పేరు మీద ఉంది కాబట్టి మొత్తం యావత్ తెలంగాణ ప్రపంచం అంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతి చెందుతుంది. అదేవిధంగా ఈ పాటను జాతీయ గీతంగా పెట్టినందుకు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని ఆయన మీద బాగా ప్రేమతోటి అన్ని ఆయనకు వరాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా
సెలవు ప్రకటిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన పాట అయితే మనం చూడొచ్చు ఈ బస్సులోనే అందశ్రీ ఉంటాడు. ఆయన ఇక్కడే సంవత్సరాల నుంచి ఆయన నివాసం ఉండేది. ఆయన చాలా చిన్న ఇంట్లో చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. సొంత కారు కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులోనే ఆటోలోనే వెళ్తూ ఉంటాడు. అందశ్రీ ఇల్లు ఇది. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇదే నివాసంలో ఉంటున్నాడు. ఈ రోజు కూడా ఇక్కడ నుండే ఉదయం 6 గంటలకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మనం ఏదైతే పేద కుటుంబానికి సంబంధించిన నివాసం ఎలా ఉంటుందో అలాంటి జీవితమే ఇక్కడ అందశ్రీ గడిపేవాడు. ఈ 2 రూములు ఉన్నాయి. ఈ రోజు ఇదే ఇంట్లో నుంచి అందశ్రీ గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ₹1 కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించింది. ఆ డబ్బులతోనే గట్కేసర్లోని NFC దగ్గర ఒక స్థలంలో నివాసం కూడా నిర్మించుకుంటున్నాడు. ఆ నివాసంలోనే మరికొద్ది రోజుల్లోనే పూర్తయితే అక్కడికి షిఫ్ట్ అయ్యి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉందామని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఉదయం అకాల మరణం చెందడంతో ఇక్కడ బస్తీ వాసులు కూడా ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. మాతో సరదాగా రోజు ఇక్కడే కూర్చొని మాట్లాడేవారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇంటి పక్కనే ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. అయితే ఇక్కడ నివాసం దగ్గర చాలా చిన్న ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం ఆ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ కి ప్రస్తుతం పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది అందశ్రీది. ఆ గ్రౌండ్ లో లాలాపేట గ్రౌండ్ లోనే ఏర్పాట్లు చేశారు. చాలా మంది అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి